లార్డ్, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో చెప్పాను. గిద్యోనుతోని మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్తుంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు సమాధానం ఇస్తాను, భయపడద్దు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. నీవు చావవు, సజీవుడిగా తిరిగి వస్తావు, విజయంతో తిరిగి వస్తావు నా కుమారుడా అని చెప్తున్నాడంట. ఆయన అంటాడు, నేను బలము లేనివాడని, నేను శక్తిహీనుడని, నేనేం వెళ్తాను, నాకేం తెలుసని అని అన్నప్పుడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సమాధానం దయచేస్తాను, నీకు సమాధానము అని చెప్తాడనమాట దేవుడు. అప్పుడు గిద్యోను ఆయనకి సమాధానకర్త అని పేరు పెడుతున్నాడు. నిజమే, ఆయన సమాధానానికి కర్త. నువ్వు సమాధానం ఇస్తాను, వెళ్ళు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు. సమాధానానికి కర్త. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, సమాధానం ఇస్తాను. నా కుమార్తె, హాస్పిటల్కి వెళ్తున్నావా, లేకపోతే 10 మందితో మాట్లాడడానికి వెళ్తున్నావా, ఉద్యోగంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నావా, నీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడడానికి వెళ్తున్నావా? దేవుడు అంటే నువ్వు వెళ్ళు, నీకు సమాధానం ఇస్తాను, నువ్వు భయపడకు, నువ్వు విజయంతో తిరిగి వస్తావు అని దేవుడు నీతో ఈ వాగ్దానాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు అనమాట. కాబట్టి మన దేవుడని యెహోవా మనకిస్తున్న చక్కటి వాగ్దానం ఇది. ఆయనంట సమాధానానికి కర్త, సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే. భయపడకు అని చెప్తున్న దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ధైర్యంగా ముందుకెళ్దాం. ఏ సమస్య, ఏ పరిస్థితిలో నువ్వు నేను చిక్కుకొని ఈరోజు మనం ఎదురు చూస్తున్నామో, దేవుడి సహాయం కొరకు ఎదురు చూస్తున్నామేమో, దేవుడు తప్పకుండా గిద్యోను నేను నీతో వస్తాను, నువ్వు భయపడకు, నువ్వు చిన్నవాడు అని భయపడకు, యుద్ధం రానివాడు అని భయపడకు, లేకపోతే ఇంకొకటని భయపడకు, కానీ ఏ విషయంలోనూ నువ్వు భయపడక్కర్లేదు. నీతో కూడా దేవుడు అంటున్నాడు, నాతో దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నవాడు కావచ్చు, నువ్వు డబ్బు లేనివాడు కావచ్చు, ఇంకే పరిస్థితుల్లోనూ నీకు జ్ఞానం లేనివాడు కావచ్చు, కానీ నీకేమీ కాదు, నేనున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని, ఆ యొక్క ధైర్యాన్ని పట్టుకొని ముందుకెళ్దాం. దేవుడి విజయాన్ని మనం పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నిజమే ప్రభా, నువ్వు మాట ఇచ్చావు ప్రభా. అయ్యా, నువ్వు భయపడకు, నేను నీతో ఉంటాను, నేను సమాధానాన్ని కర్తైన దేవుడని అంటున్నావు. వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఈరోజు మాతో నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే భయంతో ఉన్నప్పుడు నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు, వారి కుటుంబాలను దర్శించి వారి జీవితంలో ఉన్న ఆటంకాన్ని తొలగిస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ భయము లేకుండా తండ్రి, సమాధానంతో, విజయముతో వారిని నిన్ను మహింపరచులాగానే సహాయం చేయండి. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నీ సహాయం అందించండి తండ్రి, నీ నామంలో ఉంచండి. అలాగే తండ్రి ప్రభా యేసయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా నీ నామంలో వారి శాంతి, సమాధానం, నెమ్మది, కాపుదల, దీర్ఘాయుష్కులు, కృపాక్షేమం అడుగుతున్నారు, వారికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.